యొక్క వెలుగు కూడా, దేవుని యొక్క మహిమ కూడా మన ముఖము మీద పడుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనకు తోడై ఉన్నప్పుడు, మనం ఆయన వైపు తిరిగినప్పుడు మనం కూడా ప్రకాశమానమైన వారముగా మార్చబడతాం. సో ఈ కీర్తనలో మరి 3 మాటలు దీన్ని అంతటిని కూడా ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. మొదటిది గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప. ఈ కృప గురించి ఆలోచన చేస్తే మరి నిర్గమకాండ 34వ అధ్యాయం 6-7 వచనాల్లో మనకు కనబడుతుంది. ఏంటో తెలుసా? మనం ప్రతిరోజు కూడా ఆయన కృప కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నీ కృప నాకు తోడుగా ఉండా దయచేయి, నీ కృప నాకు నీ కృపతో నాకు సహాయం చేయండి ప్రభు అని మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. ఏ రకంగా ఉంటుంది కృప అంటే, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాము? వారిని క్షమించి మరలా చేరదీస్తాం. దేవుడు కూడా మన విషయంలో మనం చేసే వాటిని అన్నిటిని కూడా క్షమిస్తూ మరలా ఆయన కృపతో మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కానీ ప్రతిరోజు మనం ఏమనగాలంటే, దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. గాడ్స్ గ్రేస్ మన మీద ఉండేటట్లుగా, ఆయన ముఖ కాంతి మన మీద ఉండేటట్లుగా మనం ప్రభువును వేడుకోవాలి. రెండవదిగా గాడ్స్ బ్లెస్సింగ్, దేవుని యొక్క దీవెన. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-6 వచనాల్లో చూస్తే మరి కోతకాలపు పండగ ఏ రీతిగా అయితే మరి భూమి తన యొక్క ఫలముని ఇస్తూ ఉందో, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన ముఖ కాంతి ఎవరి మీద అయితే ప్రకాశిస్తూ ఉందో, ఎవరైతే దేవుని వెతుకుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని వైపు తిరిగి చూస్తూ ఉన్నారో, వారి భూఫలం కూడా పండుతుంది. వారికి ఉన్నవన్నీ కూడా దీవెనకరంగా ఉంటూ ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాయి అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. 3వ పాయింట్ గా గాడ్స్ షైనింగ్, దేవుని యొక్క ముఖ కాంతి. ఆ ముఖ కాంతి ఎవరి మీద ప్రకాశింపజేస్తాడు అని అంటే, ఎవరు ఆయనకి ఇష్టలై ఉంటారో, ఎవరు ఆయనకి సమీపంగా ఉంటారో వారి మీద తన యొక్క సన్నిధి కుమ్మరిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అందరం కూడా అర్హులం కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన పిల్లలమయ్యాం కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద, ఆయన వైపు తిరిగి చూసే వారి మీద, ఆయన యందు విశ్వసించే వారి మీద ఆయన యొక్క ముఖ కాంతి ప్రకాశింప చేసేవాడు. మన దేవుడు ప్రకాశమానమైన దేవుడు, వెలుగుమయమైన దేవుడు. ఆయన మన వైపు చూస్తున్నప్పుడు, మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆ యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. దేవుడు వెలుగు గనుక ఆయన నమ్మిన బిడ్డల మొహంలో కూడా ఏముంటుంది? ఆ వెలుగు కనబడుతుంది, ఆ యొక్క ప్రసన్నత కనబడుతుంది. కాబట్టి ఈ రోజు మన దేవుని సన్నిధానంలో ఈ 3 విషయాల గురించి అడుగుతూ దేవుని ఆరాధించాలి. దేవా, నీ కృపకై వందనాలు. రెండవది నీ దీవెనకై వందనాలు. మూడవది నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా అని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. అందుకనే అంటూ ఉన్నాడు కదా 6వ వచనంలో, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మా మీద ప్రసరింపజేస్తే మా భూమి ఫలములు ఇస్తుంది. మేము దీవెనకరంగా మార్చబడతాం, మేము సమృద్ధి కలిగిన వారిగా ఉంటాం అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఈ రోజు నీవు నేను కూడా ఆయనను కలిగి ఉన్నందుకు, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తున్నందుకు, ఆయన ప్రతిదినం చూపిస్తున్న కృపకై ఆయన మన మీద తన ఆశీర్వాదములు కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి మనము కూడా దీవెనకరమైన వారముగా ఈ రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. ఈ మాటలను మనం గుర్తు చేసుకుంటూ దేవుని ఆరాధించే విధానంలో మనందరం కూడా ముందుకు వెళదాం.